श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 2/7/2017 రోజున ఆదివారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము। ఈ రోజు నవమి రాత్రి 8:19 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతోంది। ఈ రోజున చిత్తా నక్షత్రము రాత్రి 12 గంటల వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 6:34 నుంచి 8:19 వరకు వ్యాప్తిగా ఉన్నది। దుర్ముహూర్తం ఈ రోజున సాయంకాలం 4:56 నుంచి 5:45 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజున అమృత ఘడియలు సాయంత్రం 4:02 నుంచి 6:46 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున రాహుకాలము దాదాపుగా సాయంకాలం 5:03 నుంచి 6:40 వరకు వ్యాప్తించి ఉన్నది। అలాగే ఈ విషయాన్ని, ఈ యొక్క కార్యక్రమాల వివరాలని, మీ యొక్క శుభ సమయాన్ని అన్ని కూడా సమకూర్చుకొని తప్పకుండా ఈ శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను। ఈరోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన చెప్పబడుతోంది। ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం బాగా కనబడుతుంది రాశి వారికి। అలాగే వాహన ప్రమాదం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది। తొందరపాటుతనంతో చేసుకున్న నిర్ణయాల వల్ల అసౌకర్యానికి గురవుతారు। శత్రువును కూడా నమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు। శత్రువు మూలకంగా ధన నష్టము, మానసికమైనటువంటి ఉద్వేగానికి గురవుతారు। తీవ్రమైనటువంటి కొద్ది ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి। మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయి। వ్యవహారంలో చేసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇబ్బందులు పాల్చేసేటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి। తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆచితూచి వివరించండి। బంధుమిత్ర సమాగమంలో మీరు జాగ్రత్తగా మాట్లాడండి। నోరు జారడం వల్ల అనేకమైన విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా ఈ రాశి వారికి లేనిపోని నిందారోపణ ఎక్కువ కనబడుతోంది। ఈ రాశి వారిలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించేందుకు వీలుగా ఉన్నట్టయితే తప్పకుండా యజ్ఞయాగాది కృతుల్లో కానివ్వండి, విందు వినోదాల్లో కానీ పాల్గొనండి। ఎక్కువగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి। తీర్థయాత్రలు చేయాలనుకున్న వారికి తప్పకుండా ఈ రోజున ఏదైనా గుడికి లేదా తీర్థయాత్రకు ప్రయాణం కండి। తప్పకుండా ఆరోగ్యవంతమైనటువంటి మానసిక ఆనందం కలుగుతోంది। ఈ రాశి వారిలో వివాహం కాని వారికి శుభ వివాహ సూచన కనబడుతోంది। అనగా ఈ రోజున ఆ వివాహ సంబంధ విషయాల గురించి చర్చలు ప్రారంభమైన అవకాశాలు ఉన్నాయి। ఉద్యోగం కోసం చేసేటువంటి మీ ప్రయత్నము సఫలీకృతం అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి। పోటీ పరీక్షల్లో పాల్గొనాలనుకున్న వారు తప్పకుండా ఎక్కువగా కష్టపడే ప్రయత్నాలు చేయండి, లేకపోతే మీరు ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా కనబట్టలేదు। అనవసర వాగ్ వివాదాలలో మిమ్మల్ని మీరే విమర్శించుకునేటువంటి స్థాయికి దిగజారిపోతారు। ప్రతి పనిలో కూడా అపజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి। నోరు జారుడుతనాన్ని అధికంలో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి, అనగా కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి। ముఖ్యంగా ఈ రాశి వారికి లేనిపోని వ్యక్తుల పరిచయము, అవహేళనకు, అనవసరమైనటువంటి వాగ్వాదాలు దారితీసే అవకాశం ఉంటుంది। కొత్త స్నేహితుడిని, కొత్త స్త్రీ పరిచయాన్ని పెట్టుకోకపోవడం చాలా మంచిది। అలాగే ఈ రాశి వారిలో నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తికి వచ్చే ప్రయత్నము, అంటే ఇతరుల యొక్క బ్రోకర్లని పట్టుకొని మీరు చేసే ప్రయత్నము సఫలమవ్వదు కాబట్టి ఆ వ్యక్తులను దూరంగా ఉంచే ప్రయత్నాన్ని చేయండి। ఈ రోజున అక్కడ రాజకీయ నాయకులు వీళ్ళు కలుస్తానని చెప్పేసి బ్రోకర్లు చెప్పే మాటలు విని వారి వెంట వెళ్లే ప్రయత్నం చేయకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణం కూడా సానుకూలంగా లేదు। ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు మాత్రము మీరు చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు సఫలమవుతుంది, అది కూడా విదేశాల్లో మాత్రమే కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి। ఆర్థిక నష్టం బాగా కనబడుతోంది। ఎవరికి కూడా ధనాన్ని సహాయంగా గాని అప్పుగా గాని ఇచ్చే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవడం అవసరమనే విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రాశి వారిలో సాయంకాల సమయం కల్లా ఉద్విగ్నమైనటువంటి వార్త వినే అవకాశం ఉంటుంది, అనగా మాతృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఎవరైనా అపస్మారకులు వెళ్ళడము లేదా యాక్సిడెంట్ లో చనిపోయేటువంటి వార్తలు వింటారు। ఆ విషయంలో కూడా కొంత మానసికంగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే సోదరుడి విషయంలో కూడా కొంత ఇబ్బంది పడతారు। సోదరుడికి ఏదైనా విపరీతమైనటువంటి అనారోగ్య సూచన విషయాన్ని కూడా తెలుసుకుంటారు। ఆ విషయంలో కూడా కొంత మానసిక ఆందోళన గురవుతారు। ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మొత్తంగా కూడా ప్రశాంతత లేని వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల మీతో జాగ్రత్త తీసుకోండి। ముఖ్యంగా మీరు సూర్యుడి అష్టోత్తర శతనామాలు పారాయణం చేయండి, అలాగే చంద్రుడి అష్టోత్తర శతనామాలు పారాయణం చేయండి, దుర్గా స్తోత్ర పారాయణం చేయండి, తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది। విష్ణు సహస్రనామాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి। ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఏర్పడతాయి। దాదాపు ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:43 నుంచి 6:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును।
వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆశించినటువంటి పనులలో అన్నింటిలో కూడా విజయవంతంగా పూర్తి చేయబడతారు. ముఖ్యంగా నూతన స్త్రీ పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. దాదాపుగా విదేశాలకు వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి అర్హత మీరు సాధించి ఉంటారు. మీ యొక్క ఉద్యోగంలోని వారే మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. అనగా మీ ఆఫీస్ వాళ్ళే మిమ్మల్ని విదేశాలకు పంపేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే మీకు అక్కడ విదేశాల్లో ఉన్నట్టయితే గ్రీన్ కార్డును కూడా పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బ్యాంకు లావాదేవీలలో, ఆర్థిక లావాదేవీలలో ఏదో ఒక మంచి ప్రయోజనం చేకూరబోతోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందండి. పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోండి. మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మానసికమైనటువంటి చైతన్యవంతంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పుత్రికల యొక్క ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాల కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా సఫలీకృతం అవుతుంది. ఏ పని మొదలెట్టినా తప్పకుండా క్షణంలో పూర్తయ్యేటువంటి అవకాశం ఈ రోజు బాగా కనబడుతోంది. మీ యొక్క ఉన్నతమైనటువంటి ఆశయ సాధన ఈ రోజు పూర్తయ్యేటువంటి స్థితి బాగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఒక అసౌకర్యం ఏర్పడుతోంది. మత్తు పానీయాన్ని సేవించి మీరు వాహనాన్ని నడిపే ప్రయత్నాలు చేస్తారు. అటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు వాహనాన్ని నడపకపోవడం మంచిది. క్యాబ్లో కానీ లేదా ఇతరత్ర వ్యక్తుల చేత కానీ మీరు ఇంటికి చేరుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే విదేశీ ప్రయాణం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రయాణాన్ని తప్పకుండా పెట్టుకోవచ్చును. అనుకూలవంతమైనటువంటి లాభాల్ని పొందే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని చేయాలన్న వారు ఈ రోజు తప్పకుండా ఈ రాశి వారు మొదలు పెట్టండి. అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదైనా రుణ పీడ పరిహారం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎంతో మందికి మీరు ధనం ఇచ్చేది ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజున వారికి ధనం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి రుణ పీడ పరిహారం ఈ రోజు మీకు జరిగే సూచనలు బాగా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. పెద్దల సహకారం ఉంటుంది. పెద్దల మరియు మిత్రుల యొక్క సమాగమం బాగా జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి పత్రాలని మార్చుకుంటారు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనము, స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఇవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 3 అంకెలు సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మొత్తంలో కూడా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారికి ముఖ్యంగా నూతన గృహయోగం బాగా స్పష్టంగా కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి ఇల్లుని ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నారు. ఈ రోజున ఆ యొక్క స్థితి మీకు ఏర్పడబోతుంది. ఈ రోజున అడ్వాన్స్ గానీ లేదా పత్రాలు మార్చుకోవడం కానీ, అంగీకార పత్రాలు మార్చుకోవడం కానీ జరుగుతోంది. దానివల్ల కూడా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. స్థిరాస్తి పొందే విధంగా పితృల నుంచి వచ్చేటువంటి అంటే మీ పితృ సంబంధమైన వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. స్థిరాస్తి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి వారికి సొంతమైనటువంటి అనగా భార్య తరపు వారితో కానివ్వండి లేదా మేనమామ తరపు నుంచి కానివ్వండి ఏదో కొంత స్వలబ్ధి పొందే అవకాశం అనగా ఆస్తులు పొందేటువంటి అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున విదేశీయానం కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నం సానుకూలంగా ఉండబోతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో చేసేటువంటి ప్రయత్నం పూర్వకమైనటువంటి ఒక వివరణ మీరు క్రమశిక్షణ అలవాటు చేసుకుంటారు. తప్పకుండా అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తోంది. ఈ రాశి వారిలో ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రయోజనం కనబడుతోంది. ఏదో శుభవార్త తొందరలోనే వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేని పురుషులకి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినటువంటి వ్యక్తులు ఈ రోజున శుభమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా విదేశీయాన సంబంధ వ్యక్తులతో వ్యాపార భాగస్వామి ఉంటే తప్పకుండా ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి. ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని అంటే మీ స్నేహితుల యొక్క, మీ శత్రువుల యొక్క మాటలు నమ్మి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగబోతోంది. ఆ విషయంలో చితూచి వివరించండి. ఆ వ్యక్తికి మీరు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అతనితో చర్చించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి వ్యాపార భాగస్వామ్యం అభివృద్ధి పొందుతుంది. ఆర్థిక లాభాన్ని కూడా పొందుతోంది. ఈరోజు మీ పిల్లల్లో ఏదైనా పోటీ పరీక్షలు వెళ్తున్నట్టయితే తప్పకుండా వారు సఫలీకృతులవుతారు. వారి ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. వారు చేసినటువంటి ఉత్తమ పరీక్ష రిజల్ట్ మిమ్మల్ని మానసిక ఆనందాన్ని గురి చేస్తోంది. భార్యాభర్త ఇద్దరు కూడా సుఖంగా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు మెండు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:48 నుంచి మధ్యాహ్నం 2:03 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 5, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపడి మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత మీరు వికటించే అవకాశం ఉంటుంది. అంటే అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి అనుకూలవంతం ఏర్పడుతోంది. లేనిపోని వ్యక్తులకి అడిగారు కదని చెప్పేసి డబ్బును అప్పుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం లేదు.
ఆలోచించండి. ఆ వ్యక్తి గురించి వెనక ముందు వివరాలు తెలుసుకున్న తర్వాతనే అటువంటి ప్రయోజనాన్ని చేకూర్చే ప్రయత్నం చేయండి, అనగా మీరు అటువంటి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశి వాళ్ళకు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొంత మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కన్సల్టెన్సీ ద్వారా మీకు వచ్చినటువంటి ఉద్యోగం గురించి వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆ కన్సల్టెన్సీ మిమ్మల్ని పూర్తిగా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. తొందరపాటు తనం ఇది కూడా జరుగుతోంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అవతల వ్యక్తికి సలహాను విని మీరు చేసేటువంటి పెట్టుబడి పెట్టే విషయంలో నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. లేదా మీకు మీరే అనవసరంగా సంపూర్ణమైనటువంటి ఆర్థిక నష్టాల్లోకి ఊబిలోకి దిగిపోతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైనా సరే మద్యపాన ప్రియులు ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజున పోలీసు వాళ్ళకి దొరికిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇంతకు ముందే మీరు దొరికిపోయి ఉంటారు. ఇప్పుడు కూడా ఆ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల క్షేమంగా మీరు జైలుకు వెళ్లే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంటికి వెళ్లే ప్రయత్నం మాత్రం జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మద్యపాన ప్రియులు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పకుండా ఈ రోజున అటువంటి పరిస్థితి ఎదుర్కోవద్దనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీ కింది స్థాయి ఉద్యోగస్తులకు మీరు ఇచ్చేటువంటి విందు వినోదాలలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త వహించండి. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం బాగానే ఉంటుంది. ముఖ్యమైనటువంటి సోదరి మూలకటువంటి చర్చలు, ఇంట్లో కుటుంబ పరంగా జరిగేటువంటి కళ్యాణ చర్చలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇంతకు ముందు మీ మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోయి కుటుంబం అంతా కలిసి ఏదైనా విదేశీయానం కోసం కానీ లేదా తీర్థయాత్ర కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీ ఇంట్లో పెద్దవారు అనే మీ తాతగారు కానీ ముత్తాత గారికి కానీ మంచి షష్ఠి పూర్తియో లేదా ఉగ్రత శాంతితో జరిగేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి. అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి స్థితి ఎక్కువ గోచరిస్తోంది. ఇంతకు ముందు అనారోగ్యంగా వారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే మీ పిల్లల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో చేసేటువంటి వ్యాపారం కానీ లేదా విదేశాల్లో వాళ్ళు మీ పిల్లలు స్థిరమైనటువంటి శ్రీనివాసం ఏర్పరచుకునే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. దానివల్ల కూడా మీకు మంచి మానసిక సంతోషకరమైన వార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున బంధుమిత్ర సమాగంతో పాటు కూడా ఉన్నత ఉద్యోగ వ్యక్తుల యొక్క పెళ్లికి వెళ్ళడము లేదా వారి ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడము, అక్కడ మీ పేరు ప్రస్తావనకు రావడము, మీకు ఉద్యోగాభివృద్ధి కొరకు అక్కడ నాంది పడేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. మంచి క్రమశిక్షణతో మెలిగే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం చేకూరుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:43 నుంచి 5:29 వ్యవధిలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం బాగా చెప్పబడుతోంది. రోగం కూడా చెప్పబడుతోంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యం ఈ రోజు తిరగబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి తొందరపడి వాహనాన్ని వేగంగా నడపకండి. లేదా తొందరపడి వ్యాయామం లేకుండా ఉన్నటువంటి అంటే వంగి చేసేటువంటి పనులను ఎక్కువ చేసే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీకు వెన్నుపూసలో భారం పడుతోంది. కుడి మోకాల్లో, తొంటిలో మీకు అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. అనగా ముఖ్యంగా ఎముకలు, బొక్కలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచన మీకు బాగా ఎక్కువ కనబడుతోంది. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్లు కానీ అధిక లాభాలు లేవు. ఎవరి మాటలు నమ్మకండి. దానివల్ల మీరు నష్టాన్ని పూడుకునే అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. విదేశీయాన సంబంధ విషయాల్లో ఉద్యోగస్తులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా లేదు. అటువంటి వారు విదేశాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఉద్యోగం కొరకు వెళ్లే వాళ్ళు మాత్రము తప్పకుండా ప్రయత్నాన్ని చేయండి. మంచి అనుకూలమైన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మీకు గోచరిస్తోంది. ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మీరు అమర్యాదకి, అగౌరవానికి లోనైనటువంటి అవకాశం ఉంటుంది. శత్రువులు ఎక్కువగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి విందు వినోదాలలో పాల్గొనాలనుకున్న వారు తప్పకుండా వెళ్ళకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. లేదా అక్కడ మీ వస్తువులు చేజారిపోయేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏదైనా సరే దగ్గర ప్రయాణం ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రయాణాన్ని చేయండి. అనుకూలమైన కాలం ఏర్పడుతుంది. పెద్దలు ఎవరో మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పెద్దల సలహాలు, సంప్రదింపులు మీ ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి కానీ ఉన్నతమైనటువంటి జీవితానికి కానీ పనికొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహానికి కానీ పురుషులకు వివాహ యోగ్యత ఉంటుంది. సంతానం లేని స్త్రీలకు సంతాన యోగం ఉంటుంది. స్త్రీలకు వివాహ యోగం లేదు. ఇక్కడ మగవాళ్ళకి సంతాన సూచన కనబట్టలేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాలు చేయండి. పురుష సంతానం లేని వారికి మాత్రం సంతాన యోగం బాగా ఉంటుంది. వివాహం కాని స్త్రీలకి వివాహ యోగ్యత బాగా ఏర్పడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో ఎటువంటి లాభదాయకమైనటువంటి స్థితి లేదు. కాబట్టి అటువంటి విషయాలు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అవమానాలు గురి కాకుండా చూసుకోండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఉన్నత ఉద్యోగం వచ్చేటువంటి ఏ ప్రయత్నమైనా సరే ఈ రోజు కాకుండా కొద్ది రోజుల తర్వాత ఆ ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ప్రమోషన్ లేక దాదాపు ఇబ్బంది పడేటువంటి కాలం ఏర్పడుతోంది.
చెప్పబడుతోంది. కాబట్టి ఓపికగా ఉండండి, క్రమశిక్షణతో మీ పనిని పూర్తి చేయండి, తప్పకుండా మంచి ప్రయోజనం కలగబోతోంది. ముఖ్యంగా ఎవరైనా ఆభరణాన్ని కానుకగా ఇస్తున్నట్టయితే దాన్ని తిరస్కరించే ప్రయత్నాన్ని చేయండి. అటువంటి ఆభరణాలని మీరు కానుకగా తీసుకోవడం వల్ల అవతలి వ్యక్తి ప్రలోభానికి లోనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్లు అటువంటి బహుమానాలకు దూరంగా ఉండడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 8:37 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 9, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చును. కన్యా రాశి వారి యొక్క నోరు జారుడుతనమే మిమ్మల్ని ఇబ్బందులు పెడుతోంది. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లోపలంతా కూడా కల్మషంతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కల్మషంలోంచి బయటికి రండి. మీ యొక్క ఆత్మవిమర్శ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మీరు అనుకున్నటువంటి భావనని స్పష్టంగా వ్యక్తీకరించే ప్రయత్నాన్ని చేయండి. లేకపోతే మీకు మీరే అనారోగ్యంలోకి పడిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవతల వ్యక్తిని చెడును కోరుకోకపోయినా అవతల వ్యక్తిపై నిందారోపణ చేసేటువంటి స్థితి మీకు కలుగబోతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మీ బద్ధకం మీకు శత్రువుగా తయారవుతోంది. లేనిపోని వ్యక్తుల యొక్క మీ స్వపరిచయాన్ని, అంటే మీ సొంత వివరాలని అవతల వారికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీరు ఆర్థిక నష్టాన్ని పొందుతారు. మానసిక కృంగుబాటు కూడా లోనేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వివరించండి. మంచి ఆత్మీయులని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య సఖ్యత కోల్పోయేటువంటి ప్రమాదం కూడా గోచరిస్తోంది. లేదా మీ పిల్లల విషయంలో, కుమారుడి విషయంలో అనేకమైనటువంటి ఇతరుల నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ మిమ్మల్ని చాలా ఉద్వేగానికి గురిచేస్తోంది. ప్రాణాపాయ స్థితి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ పిల్లవాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ప్రేమగా వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో లాభాలు ఎక్కువ కనిపించడం లేదు. దైవారాధన చేసే చాలా మంచిది. దైవ దూషణ కూడా కొంత మిమ్మల్ని నష్టానికి గురి చేస్తుంది. కాబట్టి దైవాన్ని ఆరాధించే ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ కానివ్వండి, లేదా సూర్యుడి అష్టోత్తర నామ పారాయణము, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామ పారాయణము, లేదా కేతువు యొక్క అష్టోత్తర శతనామ పారాయణ చేయండి. తద్వారా మీకు మంచి ఆర్థికమైనటువంటి మానసిక ప్రశాంతత, ఆర్థిక ప్రయోజనం కూడా చేకూర్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల ప్రయాణం మీకు పనికొచ్చేటువంటి అవకాశం లేదు. తీర్థయాత్ర కోసం చేసేటువంటి ప్రయాణం మాత్రం మీకు సఫలత పొందుతోంది. భగవంతుని కృపా కటాక్షాలు ఎక్కువ పొందే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:36 నుంచి 8:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. తత్ఫలితంగా మంచి ఫలితాన్ని పొందే అవకాశాలున్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ నష్టం బాగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలన్న తపనతో మీరున్నటువంటి ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తీవ్రమైనటువంటి ఇతరుల ఆత్మవిమర్శ చేసుకునే స్థితిలో, అనగా మిమ్మల్ని ఆత్మవిమర్శ చేసుకోండి. మంచి ఆత్మీయుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకోని దుస్సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా పెద్ద మనుషుల సమక్షంలో మీ ఇద్దరు నిందితులుగా నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంతకుముందు ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నట్టయితే ఆ విషయం జాగ్రత్త వహించండి. దాదాపుగా స్థిరాస్తి విషయాల్లో ఆచితూచి వివరించండి. తొందరగా మీ నిర్ణయాన్ని ప్రకటించుకోండి. అనవసరంగా మంచి కార్యక్రమాల్ని వాయిదా వేయడం అనేది మర్చిపోండి. ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలైతే తప్పకుండా భార్యాభర్తల మధ్య అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పొరపాటే మీ వారిని ఇబ్బందులకు నెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, లేదా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని ఈ రాశి వారు చేయండి. ప్రేసి ప్రియుల మధ్య కూడా అగాధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ నష్టము, దాదాపుగా ఇద్దరి మధ్యలో సఖ్యత లేకపోవడము, పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాన్ని రిజైన్ చేసేటువంటి స్థితి కూడా ఏర్పడుతోంది. కొత్తగా ఏదో ఉద్యోగం వస్తున్న విషయంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఆ అనుకోని యొక్క మీకు అతి వివేకంతో, అనగా అతి ఆత్మవిమర్శతో చేసేటువంటి ప్రతి పని కూడా మిమ్మల్ని ఆటంకాలు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేనిపోని వ్యక్తుల మాటలు నమ్మకండి. ఉన్నత ఉద్యోగాన్ని ప్రాప్తి కొరకు ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. బంధువుల యొక్క సమాగమం మీకు అనుకూలత ఇస్తోంది. పెద్దవారి సలహా సంప్రదింపు తీసుకోండి. పై అధికారుల యొక్క ముఖ్యమైన సలహాలను స్వీకరించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో లాభాలు లేవు. దేశ విదేశీ ప్రయాణం మీకు అనుకూలవంతంగా లేదు. నూతన వాహనాన్ని కొనే ప్రయత్నం చేయకండి. దానివల్ల నష్టం పొందే అవకాశం ఉంటుంది. నూతన ఆభరణ ప్రాప్తి కూడా మీకు అనుకుంటుంది. కాబట్టి అటువంటివి కూడా కొనుగోళ్లు చేయకపోవడం చాలా మంచిది. బయటికి వెళ్లకుండా దాదాపుగా ఏ దేవాలయం కానీ లేదా ఏదైనా బంధువుల సమక్షంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు రోగ
నివారణ ఏర్పడుతోంది. ఆకస్మిక ప్రమాదాలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. తద్వారా మంచి సౌకర్యమైన కాలంగా ఈరోజు జరిగిపోతోంది. ఈ రాశి వారికి ఈరోజు పూర్తిగా బాలేదు. ఉదయం సమయం మాత్రమే 6 గంటల నుంచి 7 గంటల మధ్య కాలంలోనే శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకోండి. ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. రాజకీయాల్లో ఎదుగుదల కనబడుతోంది. మీ మాటనే శాసనంగా అందరూ కూడా కీర్తించబడి తీసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీ ముఖ్యమైనటువంటి సలహా వల్ల 10 మంది లబ్ధి పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మీరు చేసేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా మంచి సఫలత పొందే దిశగా ప్రయాణం చేస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా చైతన్యవంతమైనటువంటి మీ సలహాల సంప్రదింపుల వల్ల మంచి సుఖమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. సంఘంలో పేరు ప్రతిష్టలు, చేసేటువంటి ప్రయాణంలో సఫలత, ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహచర్యము, ఇచ్చుపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో సఫలత, ప్రతి విషయంలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి మార్పు, ఉన్నత విద్య, విదేశీయాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శుభమైనటువంటి స్థితిలో కనబడుతున్నాయి. ఈ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం కనబడుతోంది. ముఖ్యంగా మీ ఆత్మీయులందరూ కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. ధన రూపంగా కానీ కార్యరూపంలో కానీ మీకు సహాయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. ఉన్నతమైనటువంటి విదేశీయాన యొక్క ప్రాప్తి కూడా కనబడుతోంది. అక్కడ కూడా మీకు మంచి సమన్వయంతో ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి సత్కారాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ధన విషయంలో అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత అసౌకర్యానికి గురేటువంటి అవకాశం ఉంటుంది. మాతృవర్గీయులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేదా మాతృవర్గీయులు మీ నుంచి దూరం అవడము లేదా వాళ్ళు మరణించడం జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. నూతన ఆభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. అనుకోని విధంగా అన్ని రకాలు కూడా ఆర్థిక ఆనందాలు బాగా కనబడుతున్నాయి. రోగ నివారణ కూడా బాగా జరుగుతోంది. ఇంతకు ముందు గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే అవి పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా మారే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి మొత్తంగా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున ఈ 2 అంకెలు వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగంలో మంచి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చును. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి దాదాపుగా 3 ప్రమోషన్ గానీ రెట్టించినటువంటి జీతం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ మరియు ఈ లాటరీలో చేసేటువంటి పనిచేసే వాళ్ళు కానివ్వండి, చిట్ ఫండ్స్ లలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ధనవంతం కూడా సమకూరుతోంది. దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ రోజున అనుకూలవంతంగా చెప్పబడుతోంది. ఏదో గొప్ప మార్పు మీ జీవితంలో ఈ రోజు జరగబోతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోబోతున్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. పోలీసు వ్యవస్థ పనిచేసే వారికి అత్యున్నత పదవి కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాయవాదులు కూడా మంచి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉన్నత స్థితిని పొందే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకుముందు స్పెక్యులేషన్స్ లో ఆర్థిక నష్టాన్ని పొందినట్టయితే తప్పకుండా ఈ రోజు ప్రణాళికాబద్ధంగా మీరు చేసేటువంటి పెట్టుబడులన్నీ కూడా మంచి సానుకూలవంతంగా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనం కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయాల్లో చేసేటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగము లేదా వ్యాపారము లేదా విద్య గురించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. దానివల్ల మంచి ఆనందకరమైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతోంది. ఈ రాశి వారిలోకి విద్యార్థులు ఎవరైనట్టయితే తప్పకుండా పోటీ పరీక్షల్లో ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఇంతకు ముందు వాయిదా వేసిన పనులన్నీ కూడా ఈ రోజు పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి. మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల వ్యవధిలో మంచి సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య సుఖజీవన దాంపత్యము, వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఆర్థిక ప్రయోజనము, రుణపీడా పరిహారము మరియు నూతన వస్తు సంక్రమణ మరియు నూతన స్థిరాస్తి లాభము, నూతనమైనటువంటి వస్తువులు ఏదైనా కొనడము, గృహ అలంకరణ వస్తు సామాగ్రి కొనుక్కోవడము లేదా గృహాన్ని మారడము, ఇన్ని శుభకార్యాలు బాగా కనబడుతున్నాయి. విదేశాలలో మీరు ఏదైనా గొప్ప వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్టయితే తప్పకుండా ఈ రోజు ఆ ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ఆర్థికమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి. మీ పిల్లలకు కూడా
ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో పొందేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మీ పిల్లలు ఉద్యోగం చేస్తున్నట్టయితే వాళ్ళ గ్రీన్ కార్డు రావడము లేదా అక్కడ వాళ్ళు స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏమైనా రుణాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తీర్చుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రుణ పీడ పరిహారం బాగా జరగబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు ఇబ్బడిగా పెరిగే అవకాశాలు సుస్పష్టంగా గోచరించబడుతోంది. కాకపోతే దగ్గర వాళ్ళు ఆత్మీయులు ఎవరో ఒకరిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ దుర్వార్త మాత్రం కొంత మిమ్మల్ని మానసికంగా క్షోభ గురి చేస్తోంది. ఆ విషయంలో కొంత మీరు దత్తాత్రేయ స్వామికి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. అవతల వ్యక్తికి అటువంటి అపాయం జరగకుండా ఉంటుంది. మీరు మానసికంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా లాభాలు కనబడుతున్నాయి. ఆ ప్రయత్నపూర్వకంగా దాంట్లో ప్రయత్నాన్ని చేయండి. మంచి లాభాలని గడించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి ఉంది. ఆ విషయంలో కొంత ఆచితూచి వివరించండి. ధరల నిర్ణయంలో కొంత జాగ్రత్త పడండి. కొంత ఎక్కువ డిస్కౌంట్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని గట్టిగా అడగండి. తద్వారా మీకు ఆర్థిక ప్రయోజనం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభంగా సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 5, 7 అంకెలను అదృష్టంకులుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం సూచించబడుతోంది. అనుకోని ఆకస్మిక వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుతారు. ఏదో లాభం వస్తున్న విషయాన్ని భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త అనవసర పెట్టుబడి పెట్టడము లేదా 10 రూపాయలు ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి వాడికి అప్పుగా ఇవ్వడము ఈ రోజు నా ధన నష్టం జరిగినట్టుగా ఇద్దరికి తెలిసిపోతుంది. దానివల్ల కూడా మీరు ఇద్దరు కూడా మానసికంగా ఇబ్బంది పడడము, ఇద్దరి మధ్య చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి ముఖ్యంగా పిల్లల విషయంలో కొంత అసౌకర్యానికి ఏర్పడుతుంది. మీ పిల్లల విషయంలో కొంత నియమ నిబద్ధత లేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ కాంప్లైంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా కొద్ది ఉద్వేగానికి లోనవుతారు. కొంతవరకు పిల్లల్ని కఠినంగా దండించేటువంటి వ్యవస్థ ఏర్పడుతోంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. లేదా ఇతరులు చెప్పిన ప్రతి మాటను నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. కొంత మౌనంగా ఉండండి. ఆలోచించండి. ఆలోచించి ఆవేశాన్ని ప్రకటించండి. ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ధన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆ విషయంలో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో భార్యాభర్తలు చర్చించుకోండి. లేదా తల్లి కుమారుడు చర్చించుకోండి. తండ్రి కొడుకులు చర్చించుకోండి. తద్వారా మాత్రమే అటువంటి ప్రయోజనాన్ని ఇవ్వడము లేదా ఇవ్వకపోవడం విషయాన్ని ప్రయోజనం పొందండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది. ఎడమ చేయి భాగంలో దాదాపుగా కొంత కాలడము లేదా శస్త్రం వల్ల అంటే రాయి వల్ల దెబ్బతగలడం అనే విషయం జరుగుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే ఆర్థికంగా ఆకస్మిక నష్టం ఉంది కాబట్టి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి ఆభరణాలు కొనే ప్రయత్నాలు చేయకండి. విదేశీ ప్రయాణం కూడా అంత సానుకూలంగా లేదు. దగ్గరి ప్రయాణాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఖచ్చితంగా దగ్గరి ప్రయాణాలు చేయాలనుకున్నట్టయితే పెరుగుని తేనెను దానం చేయండి. అలాగే హనుమత్ చాలీసా పారాయణం చేస్తూ మాత్రమే ప్రయాణం చేయండి. మంచి ఫలితం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 5 గంటల వ్యవధిలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ముఖ్యంగా శుభ కళ్యాణ పరంపర యోగ్యత జరిగే అవకాశం ఉంటుంది. మంచి కళ్యాణ చర్చలు జరుగుతాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ఆర్థిక ప్రయోజనము, కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. బంధుమిత్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మంచి అనుకూల వాతావరణము, సినిమా షికార్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడే అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఏదో విజయాన్ని సాధించి ఉంటారు. ఎలక్షన్స్ లో గెలవడము లేదా ఉన్నతమైనటువంటి పరీక్షలు పాస్ అవ్వడము, పెద్ద పెద్ద ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడము లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము ఈ రాశి వారికి సుస్పష్టంగా కనబడుతోంది. దానివల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతోంది. ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఈ రాశి వారిలో సాయంకాల సమయంలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని చేసేటువంటి నాంది ఈ రోజు మంచి బలాన్ని చేకూరుస్తోంది. ప్రతి వ్యక్తి కూడా మీ మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లో కూడా అధిక లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సమాచారంతో విదేశాలలో కూడా మంచి వ్యాపార భాగస్వామితో ఆర్థిక లాభాలు బాగా ఉంటున్నాయి. ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా సానుకూలవంతంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. ముఖ్యమైనటువంటి ఏదైనా తీర్థయాత్రలో మీరు చేసినటువంటి పనులను కూడా శుభమైనటువంటి వార్తలుగా అక్కడే మీకు శుభవార్త తెలిసే అవకాశం ఉంటుంది. అనగా తీర్థయాత్రలో ఉన్నప్పుడే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందనో లేదా విదేశాల్లో మీకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చిందనో అటువంటి
శుభవార్తలు వినే అవకాశము, తీర్థయాత్రలో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఏదైనా తీర్థయాత్ర ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు ఆ విషయంలో అనుకూలవంతమైనటువంటి, సానుకూలవంతమైన, ప్రయోజనవంతమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం బాగుంది కాబట్టి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టండి. దానివల్ల కూడా మీకు ఆర్థికమైన లాభాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నం అనుకూలవంతంగా ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల్లో చేసేటువంటి వారికి మంచి ఆర్థిక లబ్ధి ఉంటుంది. ప్రమోషన్ మాత్రం కొంత ఆలస్యమైనటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. మంచి ఆరోగ్యవంతమైనటువంటి స్థితిగా ఉంటారు. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, వివాహం కాని వారికి శుభ వివాహ యోగము, అలాగే నూతన వాహన ప్రాప్తి, బంధుమిత్ర సమాగమం, అన్ని శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం ఈ రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజున వీరికి 1 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి కార్యక్రమం ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.